ఎంతో ఆనందపరుస్తున్నటువంటి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక్కడ నేను చిన్నప్పుడు 2 ఇయర్స్ నుంచి నేను ఈ క్యాంపస్లోనే పెరిగాను. మా అమ్మ నాన్న ఇక్కడే పనిచేసేవాళ్ళు, బోర్డింగ్ పిల్లలకి వంట చేస్తూ. మరి ఈ విధంగా ఉపాధ్యాయుల యొక్క దీవెనలు పొందుతూ దేవుని యొక్క అనుగ్రహంతో ఇప్పటి వరకు మంచిగా జీవించేటటువంటి గొప్ప అవకాశం మన ఉపాధ్యాయులు మనకు కల్పించారు. అప్పుడున్నటువంటి మంచి డిసిప్లైను, చక్కని క్రమశిక్షణ ఎంతో విధంగా మనకి మంచి బుద్ధులు నేర్పించారు. కాబట్టి ఇప్పుడు ఈ స్థాయిలో ఉండగలుగుతున్నాం. ఈ క్రెడిట్ అంతా కేవలం మన ఉపాధ్యాయులది. కాబట్టి మీ అందరికీ మరొకసారి పాదాభివందనాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రస్తుతానికి నేను కెనడా దేశంలో 4 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. ఇది నా 5th ఇయర్ అక్కడ. థ్యాంక్ యూ. అభిషేకించబడిన ఫాదర్స్ అందరికీ కూడా నా నమస్సులు. గురువులు మీ అందరికీ కూడా నా నమస్కారాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చానంటే నాకు రావటం ఇష్టం లేదు. ఒక్క సన్నివేశం నన్ను తీసుకొని వచ్చింది. క్రాంతి కుమారు నేను ఒకే బస్సులో వెళ్తున్నాం ఒక రోజున. ఆ రోజు తను నా ఇంకా చూస్తూనే ఉన్నాడు, కానీ నాకు ఉన్న కొంచెం ఈగో వల్ల నేను పలకరించలేదు. చాలాసేపు చూశాడు అతను నా వైపు. తను తెనాలి బస్ స్టాండ్లో దిగాడు, నేను రైల్వే స్టేషన్లో దిగాను. తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ హాస్టల్ నుంచి ఇంటికి వచ్చాక మా అమ్మని అడిగాను, ఇలా ఒక అబ్బాయి కనిపించాడమ్మా, నేను పలకరించలేదు అని. ఆ తర్వాత మా అమ్మ చెప్పారు, ఒకసారి పలకరించాల్సిందమ్మా, అతను చనిపోయాడు అని చెప్పారు. ఆ సన్నివేశం నాకు గుర్తొచ్చింది. సరిత ఫోన్ చేస్తుంది, తన మాట కోసం నేను వచ్చాను. ఎప్పుడు ఫోన్ చేసినా హాయ్ డార్లింగ్ అంటుంది, వెరైటీగా అంటుంది. ఆ మాట కోసం వచ్చాను. కానీ రాకుండా ఉన్నట్టయితే ఇంతమంది ఆత్మీయులు నేను మిస్ అయ్యేదాన్ని. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే నేను వినుకొండలో ఉంటున్నాను. మా హస్బెండ్ ప్రైవేట్ జాబు, వినుకొండ నిర్మలా స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. నిజంగా దేవుడు నాకు ఆయుష్ ఇచ్చాడు, నా తల్లిదండ్రులు చదివించారు, గురువులు మీరందరూ నేర్పిన పాఠాలతో ఈరోజు ఎంతో తలపండిన ఉపాధ్యాయులు ఉన్నారు. నిర్మలా స్కూల్ అంటే మాటలు కాదు. పెద్ద పెద్ద సీనియర్ టీచర్సు, కేరళ సిస్టర్స్ మధ్యలో దేవుడు నన్ను అక్కడ నిలబెట్టి చాలా బాగా చూస్తున్నారు సిస్టర్స్ కూడా. ఇంకా చెప్పాలంటే ఈ రోజుల్లో పిల్లల్ని కొట్టడానికి ఛాన్సే లేదు. భీమేశ్వరరావు మాస్టర్ గారిని కానీ, సామిరెడ్డి మాస్టర్ గారిని కానీ, అప్పారావు గారిని కానీ, గురువులు వీళ్ళందరినీ గుర్తు చేసుకొని మా మాస్టర్ ఎలా చెప్పేవాళ్ళని చితక కొడతానమాట. మామూలుగా కొట్టను. ఎప్పుడు కొట్టాలన్నా పిల్లల్ని నిల్చోబెట్టడం. సైన్స్లో ఒకసారి నాకు మార్కులు ఇలా తక్కువ వచ్చాయి. మా భీమేశ్వరరావు మాస్టర్ గారు నా మీద హైట్ ఉంటారు. అసలు మా మాస్టర్ నడుస్తుంటే ఎక్స్ప్రెస్ పోయినట్టే ఉంటుంది అని చెప్పి ఒకసారి సార్ నన్ను కొట్టారు. ఎందుకంటే ఫస్ట్ యూనిట్ పర్లేదమ్మా, సెకండ్ యూనిట్ వంగున్నదే లాభం లేదని మామూలుగా కొట్టలేదు. అదే మాట చెప్తాను, నేను కూడా బీభత్సంగా కొడతాను. కొట్టడం, లైన్లో పెట్టడం, కొట్టడం, లైన్లో పెట్టడం. ఇంకా పిల్లలు అనుకుంటారు అనిత టీచర్ ప్రేయర్ చేస్తారు, కొట్టరేమో అంటారు. అప్పుడు మా హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, రాయపురెడ్డి ఫాదర్ గారు, అసలు ఏమి కొట్టరు, జస్ట్ అలా చూస్తే చాలు మా మనసంతా ఇదైపోతుంది, మోల్ట్ అయిపోతుంది అని చెప్పి చెప్తాను. అలా ప్రతి ఒక్కరి గురించి చెప్తాను. మీరెవరో మా పిల్లలకి తెలియకపోవచ్చు. జస్ట్ ఎన్ఎస్ అనగానే వాళ్ళు భీమేశ్వరరావు మాస్టర్ అంటారు, మ్యాథ్స్ అనగానే సామిరెడ్డి గారు మాస్టర్ గారి పేరు చెప్తారు, తెలుగు అంటే ఇంకా అప్పారావు మాస్టర్ గారి పేరు ఇంకా టకా చెప్పేస్తారు. సోషల్ ప్రతి సబ్జెక్టు చెప్తూనే ఉంటారు. నిజంగా ఈరోజు ఆ స్కూల్లో జాబ్ చేస్తూ వాళ్ళందరి మధ్య ఉంటున్నానంటే సార్ మీ అందరి యొక్క దీవెనలు, ఆ దేవాతి దేవుని యొక్క బ్లెస్సింగ్స్ అని ఒప్పుకుంటున్నాను. ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన సరితకి, ఫ్రెండ్స్ అందరికీ కూడా మరొక్కసారి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకొక మాట చెప్తాను, ఎక్కువ మాట్లాడను, ఇప్పటికే సమయం చాలా అయింది. ఎన్ఎస్ లెసన్స్ చెప్పేటప్పుడు పిల్లలు ఇప్పుడు అంతగా వినటం లేదు. కాబట్టి భీమేశ్వర మాస్టర్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజుల్లో తిడితే ఎక్కడ ఊరుకుంటున్నారు, సాయంత్రానికి కంప్లైంట్ వస్తుందమ్మా, మా మాస్టరు ఆ దున్న జావా ఎక్కించినమ్మా కిటికీ అంటారు. నేనైతే అలా అనను, కానీ అలా ఎప్పుడు అన్నమ్మా మీలో అంత దున్నపోతులు ఎవరు లేరు, మీరు చాలా స్లిమ్గా ఉంటారని చెప్తాను. కానీ ఈ డైలాగ్స్ అన్నీ చెప్పడం కొట్టడం, చెప్పడం కొట్టడం, వాళ్ళు నాకు చక్కగా కొట్టుకుంటున్నాను. నిజంగా ఈరోజు చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను. గవర్నమెంట్ జాబ్ లేదనే కానీ చాలా హ్యాపీగా చూస్తున్నాడు దేవుడు. నిజంగా సార్ మీ చలవ నేను ఎప్పటికీ మర్చిపోను. ఆ దేవుడు మిమ్మల్ని కూడా దీవించాలని, ఇంకా ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మీ కుటుంబాలను ఆశీర్వదించాలని మనస వాచ కర్మ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాను. మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ. అనిత. సార్స్ అందరికీ, నా తోటి విద్యార్థులందరికీ నమస్తే. నా పేరు రత్నకుమారి జాలాడి. నేను 6th నుంచి 10th వరకు ఇక్కడే చదివాను. నేను హౌస్ వైఫ్ని.
నాకు 2 పిల్లలు, ఒక పాప బాబు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది పాప, బాబు 9th క్లాస్. నా స్నేహితులందరికీ ఇక్కడ అందరికీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇక్కడ అందరికంటే హ్యాపీగా ఉంది టీచర్సే. ఎందుకంటే ఇంత మంచి పొజిషన్లో ఉన్నారంటే వాళ్ళకే చాలా హ్యాపీగా ఉంటుంది. సో నేను ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. ఎంఎస్సి బయోకెమిస్ట్రీ చేశాను. 2 పాపలు. మా హస్బెండ్ విజ్ఞాన్ యూనివర్సిటీలో వర్క్ చేస్తారు, ఐఐటి లెక్చరర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మొదటండి ఫాదర్స్కి, టీచర్స్కి నా హృదయపూర్వకమైనటువంటి మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా పేరు వాసు నిమ్మగడ్డ. నేను ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడ చదువుతున్నానండి. ఆర్సిఎం టు ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్, అక్కడ నుంచి మళ్ళీ 6th to 10th వరకు నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను. ప్రజెంట్ నేను అమెరికాలో ఉంటాను. ఆల్మోస్ట్ 12 years అయింది. ప్రాజెక్ట్ మేనేజర్గా ఉంటున్నాను యుఎస్ గవర్నమెంట్లో. మా వైఫ్ అక్కడే డాక్టర్గా పనిచేస్తుంది. షీఈ్ ఎ కార్డియాలజిస్ట్. అండ్ నాకు ఒక చిన్న పాప 2 years, మొన్నే నవంబర్కి 2 years కంప్లీట్ అయింది. సో ఇది నా పర్సనల్ బ్యాక్గ్రౌండ్ అండి. తర్వాత నా మెమరీస్ వస్తాయండి. ప్రతి క్లాస్లోనూ ఒక టీచరు నాకు చాలా ఇన్స్పైర్ చేశారు. 8th క్లాస్ వరకు నేను ఒక నార్మల్ మీడియం స్టూడెంట్ని. అంటే నేను మరీ అంత అగ్రెసివ్ కాదు అంటే చదువుల్లో. కానీ 8th తర్వాత నేను కొంచెం స్పిరిచువల్గా మూవ్ అయ్యడం వల్ల దేవుడు నాకు ఒక సహాయం చేశాడు. సో 8th నుంచి నేను ఆల్మోస్ట్ స్కూల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేవాడిని అండ్ క్లాస్ టాప్లో ఉండేవాడిని. నాకు భీమేశ్వర మాస్టర్ గారు, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు భీమేశ్వర గారు. పర్సనల్గా నన్ను రికగ్నైజ్ చేశారనమాట. బి సెక్షన్లో ఉండి ఎన్ఎస్ క్లాస్కి వెళ్తే నేను శ్రీకాంత్, మీకు గుర్తుందో లేదండి, మేము మీ ఇంటికి వచ్చాము. పాడిపండ్ల సీతారామయ్య హై స్కూలు సైన్స్ ఫేర్ ఎగ్జామ్కి అప్పుడు వచ్చాము. మీరు నిజంగా అండి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. మిమ్మల్ని నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాను. తర్వాత రాయపరెడ్డి ఫాదర్ గారు నాకు చాలా అంటే ఏమనండి, మీకు గుర్తుందో లేదు, నాకు మాత్రం గుర్తుంది. మీ క్లాస్లో కూర్చోబెట్టి, మీ ఆఫీస్లో కూర్చోబెట్టి ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయించేవాళ్ళు. ఎందుకంటే బయటకు చెప్తే ఎవరన్నా కాపీ కొడతారని చెప్పేసి అని మమ్మల్ని అక్కడ లోపల కూర్చోబెట్టి మీరు ఎగ్జామ్ రాయించేవాళ్ళు. సో నాకు చాలా ఇది ఎక్కువగా ఉండేదండి. సో నేను చాలా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అండ్ త్యాగ మాస్టర్ గారు మా స్కూలు 9th క్లాస్ టీచర్. అయితే త్యాగ మాస్టర్ గారు ఎప్పుడు ప్రతి స్టూడెంట్ దగ్గర ఒక పర్సనల్ అటాచ్మెంట్ ఉంటుందండి ఆ టీచర్ గారితో. అలాగే నా విషయంలో కూడా ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవాడు అనమాట. అంటే ఈ విధంగా చదవాలి, మన అంటే క్లాస్లో ఈ విధంగా రావాలి అని చెప్పేసి అని ఎక్కువగా నన్ను ఇన్స్పైర్ చేస్తూ ఉండేవాడు. ఇంగ్లీష్ టీచర్గా పనిచేశారు. సో ఇంగ్లీష్ విషయంలో కూడా నేను ఎక్కడ ఇది లేదండి, పర్వాలేదు బాగానే చదివాండి. తర్వాత నాకు ఇక్కడ ఉన్న టీచర్స్లో అప్పారావు మాస్టర్ గారు, తర్వాత పిఎస్ మాస్టర్ గారు, తర్వాత సామిరెడ్డి గారితో అసలు ఆల్రెడీ ఆయన చూస్తేనే ఒకసారి స్మైల్ ఇస్తారు. చాలా థ్యాంక్ఫుల్ టు అండి మీకు. మీ స్మైల్ చాలా ఇన్స్పైర్ చేస్తుంది మమ్మల్ని. ఎందుకంటే ఇప్పుడు మీరు సంతోషంగా క్లాస్ చెప్పడంలో కానీ, పిల్లల్ని డీల్ చేయడంలో కానీ మీకంటూ ఒక స్పెషల్ ఇది ఉంటుంది. సో ఎక్కడున్నా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటాం అనమాట మేము. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సార్. తర్వాత నా క్లాస్మేట్స్ వాళ్ళు ఫస్ట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసింది నేనే క్రియేట్ చేశాను. ఈ థాట్తో వచ్చాను, మంచి థాట్తో వచ్చాను. ఇక్కడ ఎవరన్నా అంటే ఫైనాన్షియల్గా కానీ లేదనంటే చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏదన్నా ఒక చిన్న మనం ఏదైనా చేద్దాం అని చెప్పేసి పర్సనల్ థాట్తో వచ్చాము. అయితే ముందు ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దాము, దాన్ని బట్టి మనం మాట్లాడదాం అనుకున్నాము. సో ఎస్పెషల్లీ
ఎవరైతే పర్సనల్ వాళ్ళని పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ నా ఇది తెలుపుతున్నానండి. సారీ, నా సానుభూతి తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదే నా పేరు వాసు. అంతే సార్. థ్యాంక్ యూ. నా హృదయపూర్వక వందనాలు. అలాగే మా సార్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అయితే ఏంటంటే ఈ రోజు ఇంత సంతోషంగా గడుపుతున్నాం అంటే మా పాత విద్యార్థులు, మా స్టూడెంట్స్ మొత్తం, మా ఫ్రెండ్స్ అంతా కలవడం వల్ల ఈ రోజుకి ఎంత ఆనందం, ఇంత సంతోషంగా ఉంది. నేను ఆర్సన్ స్కూల్లోనే అనేక టీచర్గా పనిచేస్తున్నానండి. అయితే రాయపరెడ్డి ఫాదర్ ఉన్నప్పుడు బాగా క్రమశిక్షణతో ఉండడం వల్లనే నేను ఆ రోజు చదవగలిగాను. ఈరోజు ఒక టీచర్గా పనిచేయగలుగుతున్నాను. సాంబ్రాజ్ మాస్టర్ చెప్పే లెక్కలు ప్లస్ సైన్స్ నాకైతే మా సార్ చెప్పేటప్పుడు నాకు చాలా వరకు వచ్చేసేవి. లెక్కల్లో అయితే బిట్స్ ఏవైతే తప్పు చేస్తామో వాళ్ళకి నిలబెట్టి కొట్టేవాళ్ళు. ఎన్ఎస్ మాస్టారు చెప్పాల్సిన పనే లేదు. అయితే అందరికీ మా బ్యాచ్లో 5 గురువులు అయ్యారంటే చాలా సంతోషంగా ఉందండి ఈరోజు. అలాగే మేమందరం ఒక చోట కూడి ఈ దినం చాలా సంతోషం గడుపుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఆర్సెల్ స్కూల్లో చేస్తున్నాను, గుంటూరు గొంగరాలపేట. థ్యాంక్ యూ. బహుశా మీ అందరికీ గుర్తుండే ఉంటాను. ఇక్కడికి విచ్చేసిన పూజ్య గురువులు మీ అందరికీ మా పాదాలు వందనం. ఎందుకంటే మా లైఫ్లో మీరు ఎప్పటికీ గుర్తుండిపోతారు. కొన్ని చిన్న చిన్న సంఘటనలు చాలా ఉన్నాయి, కానీ చెప్పుకుంటే అందరికీ ఆకలితో ఉంటుంది. ఇక ఈ సందర్భంలో ఎక్కువగా మాట్లాడడం అంత బాగుండదు. కాబట్టి ఇక్కడికి విచ్చేసినందుకు అందరికీ స్పెషల్లీ థ్యాంక్స్. అలాగే ఈ కార్యక్రమం ఎంత గొప్పగా నిర్వహించిన ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరికీ నా పాదాభివందనం. కాంగ్రెస్ చాలా. ఇంతకుముందు నేను రిలయన్స్లో ఇన్ఛార్జ్గా పనిచేశాను. అది ఎందుకో నాకు లైఫ్ నచ్చలేదు, అందుకే అది మానేసి ప్రజెంట్ నేను వ్యవసాయం చేస్తున్నాను. వెరీ గుడ్ అండి. నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాను. ఇంకా ఓకే, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాను. ఆగండి. కందిమళ్ళని అంత తేలిక వదిలేపడి ఈ రిన్యూను ఇలా జరగడానికి ఆద్యుడు, ముఖ్యుడు, టాప్ ఆఫ్ ది బాటమ్ కింద నుంచి ఎక్కడా కూడా ఏ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా అందరినీ కలుపుకుపోయి ఈరోజు ఇంతటి కార్యక్రమం, మామూలుగా మన ఇళ్లలో కార్యక్రమం మనం చేయడానికి తీరదు. కందిమళ్ళ చెప్పలు కదా, మళ్ళీ ఇంత ఇదిగా ఫీల్ అయ్యాను. 2-3 రోజుల నుంచి ఇక్కడే ఉండి నైట్ దోమల్లో పడుకొని కందిమళ్ళ రామ ఇంటికి వెళ్దామంటే కాదు సాగర్, నేను ఇక్కడే ఉండాలి నైట్. ఇవన్నీ లంచ్ మార్నింగ్ పెద్ద వాళ్ళందరూ మన మాస్టర్లు వస్తారు, మనం అరేంజ్ చేయాలి. లాస్ట్ టైము చిన్న డిస్టర్బెన్సెస్ జరిగినాయి, అటువంటివి ఉండకూడదని కందిమళ్ళ 3-4 రోజుల నుంచి అక్కడ ఉన్న ఫాలో చేసి చిన్న కార్డు విషయంలో కూడా నాకు కందిమళ్ళలో నచ్చేది. కార్డు, అరే మీరు కార్డు ఫోల్డ్ చేస్తారేమో, ఫోల్డ్ చేయడానికి ఒక మిషన్ ఉందిరా. అక్కడ ఉండి హైదరాబాద్లో వీడు సాఫ్ట్వేర్ ఆ కంపెనీలో ఉండి వడ్లపూడిలో ఏం జరుగుతుంది, విజయవాడలో ఏం జరుగుతుంది, ఆ కార్డు ఎలా చేయించాలి, ప్రతి ఒక్క విషయంలో కార్పెట్ ఎలా ఉండాలి, టెంట్స్ ఇలా గుడారం ఉండాలిరా, చైర్స్ విఐపికి ఇలా ఉండాలి. ఇంత ఇంట్రెస్ట్గా అంటే 2 మాటలు చెప్పి తప్పించుకుంటున్నాడు కందిమళ్ళ. అతని గురించి అతను చెప్పుకోవడం బాగుంది కాబట్టి అతని కొలిగ్గా, అతని ప్రాణ స్నేహితుడిగా. కానీ 9th లేడు, అదొకటే చిన్న బాధ. 10th లేడు వీడు, కానీ చాలా యాక్టివ్గా ఉండేవాడు ప్రతి విషయంలో. అక్కడున్న మనం కలవాలరా, మనం ఎక్కడెక్కడ ఎవరిగా చూస్తున్నాము అన్నీ చేస్తూ ప్రతి ఒక్కటి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు పిడుగు కోటి వీరయ్య. నేను ప్రజెంట్ లయోలా అకాడమీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ ఆల్వాల్, దాంట్లో నాన్ టీచింగ్ స్టాఫ్లో పనిచేస్తున్నాను. నాకు 25వ తారీఖు మార్నింగ్న కందిమళ్ళ శ్రీనివాసరావు ఫోన్ చేశాడు. మనం అందరం ఇట్లా గ్యాదర్ అవుతున్నాము, మన గురువులు, మన ప్రధానోపాధ్యాయులు రాయపురెడ్డి గారు వీళ్ళందరూ వస్తున్నారు, మీరు ఎక్కడున్నా సరే రావాలి, కంపల్సరిగా ఏ ప్రోగ్రాం ఉన్నా కూడా అన్నీ మానుకోనైనా సరే మీరు రావాలని 2 సార్లు నాకు ఫోన్ చేశారు అతను. ఇంకా అనేక మంది 2-3 ఫోన్ చేశారు వాళ్ళు కూడా. అయితే ఈ కార్యక్రమం ఎప్పటి నుంచో పెట్టాలి అని మన విచారణ గురువుగా ఉన్నారు ఇక్కడ పూదోటి చెన్నయ్య కానీ, ఇక్కడ చిలువూరు నుంచి అంటున్నారు మనం ఇట్లా కలుద్దాం,
బాగుండిద్ది ఇట్లా కలిస్తే అని వాళ్ళు ప్లాన్ చేసే స్కూళ్ళు కూడా సరిపోయేటువంటి వినయ విధేయతలు ఈ స్కూల్లో నేర్పిన విధంగా ఎవరు నేర్పరు. మనకు నేర్పినటువంటి గురువులకి నా హృదయపూర్వక నమస్కారం. ఉన్నటువంటి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం, సెలవు. జూనియర్ ఎన్టీఆర్. నేను మీకు తెలుసా? సినిమా పేరా? నేను మీకు తెలుసా? రెస్పాన్స్ రాట్లా, అయితే మాట్లాడను. తెలియదు అనుకుంటా. తెలీదా? చెప్పను. అవునా? ఏం పేరు నా పేరు? మీకు అందరికీ తెలుసు. ఏం మాట్లాడమంటారు? సో మిమ్మల్ని ఈరోజు కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడి నుంచి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చదివాను. తర్వాత యాజ్ యూజువల్గా డిగ్రీ, తర్వాత ఎంసీఏ చేశాను. ఎంసీఏ చేసిన తర్వాత ఇంకా ఎంసీఏ చేసిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళకి వేరే ఆప్షన్ ఏమి లేదు. ఆల్మోస్ట్ 11 and 12 years నుంచి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నాకు 2008లో మ్యారేజ్ అయింది. 2008లో మ్యారేజ్ అయింది. రీసెంట్గా ఒక బాబు ఉన్నాడు. ఒక బాబు రీసెంట్గా పుట్టాడు. జస్ట్ 7 or 8 days. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ మై సెల్ఫ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు? ఏంటి జాబ్? ఏం చేస్తున్నారు? ప్రస్తుతానికి ఇక్కడ మాట్లాడుతున్నాను. అది హైదరాబాద్లో ఉంటాను. జాబ్ ప్రొఫెషన్ అయింది. ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు? మా కోసం నేను మాట్లాడటాను. హలో ఎవరిబడి, నేను మీకు తెలుసా? ఎస్పీఎల్గా చేశాను స్కూల్లో. 95, 94లో ఏఎస్పిఎల్, 95లో ఎస్పిఎల్. సరే, పోతే ఏం చేస్తున్నావు? ఎక్కడ ఉంటున్నావు? ఇప్పుడు ప్రస్తుతానికి నేను విజయవాడలో ఉంటున్నాను. ఎలక్ట్రీషియన్గా చేస్తున్నాను. నాకు ఒక పాప బాబు. క్లాస్ విషయాలు ఏమన్నా? రాంబాబుకి థ్యాంక్ యూ. అందరూ క్లాస్. మనం ట్రావెల్ చేస్తా కూడా ఫోన్ మాట్లాడడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. అట్లాగే నేను కూడా మీతో ప్రసంగం చెబుతా కూడా నేను ఫోన్ చూస్తున్నాను. క్షమించండి. స్నేహం అనేది పాతపడిపోయిందేమో. ఇప్పుడు మీ అందరి కోసం మరొక పాట వినిపిస్తాను. చిట్టగాడు పాపం ఆరాటపడుతున్నాడు ఈ పాటకు. ఏమాడా అమ్మాయి బాబో అందమైన బిడ్డ బుజ్జాయి బాబో పుస్తగించుకుంటా. అమ్మాయి బాబో అందమైన బిడ్డ బుజ్జాయి బాబో పుస్తగించుకుంటా. పలికిన పోకడ బలపులగా కడ తెలిసెలు తల్లుడా కుందని మీరడ వెన్నెల మీరడ చెలికి చెరు. నా యొక్క
ఇక్కడ మీ అందరినీ కూడా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో అంటే ఈ పాటలు పెట్టి ఇదంతా కూడా అవి కొంచెం జ్ఞాపకాలుగా అట్లా తీసుకొని వచ్చాను. ఏటీపీఎం మన పాఠశాలలో కంప్లీట్ అయిన తర్వాత నేను 2 సంవత్సరాలు లయోలా కాలేజీలో ఇంటర్మీడియట్ చదవడం జరిగింది. తర్వాత 3 సంవత్సరాలు లయోలా కాలేజీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, తర్వాత 3 సంవత్సరాలు హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంసీఏ చేశాను. ఎంసీఏ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాయిన్ అవ్వడం జరిగింది. హైదరాబాద్లో 2008 వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి తర్వాత 2008 నుంచి ఇప్పటి వరకు కూడా మదురైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నేను వివాహం అయింది. మిసెస్ పేరు రాణి, 2 పిల్లలు అల్ఫోన్సా అండ్ ఫిలోమినా. హాయ్, నా పేరు సరిత చల్లపల్లి. ఇక్కడ నా ఫ్రెండ్స్ ఫోన్ చేయడం గురించి చెప్పాలంటే మా అన్నయ్య ప్రసాద్ నాకు మా ఫ్రెండ్స్ నెంబర్లు కొన్ని ఇచ్చారు. నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి తెలిసిన నెంబర్లు నాకు ఇచ్చి వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేశారు ఇక్కడికి రావడానికి. లైక్ మహాలక్ష్మి, సౌజన్య, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి తెలిసిన నెంబర్లు వాళ్ళు గ్యాదర్ చేస్తూ ఈ కార్యక్రమం ఇలా జరగటానికి వాళ్ళు చేసిన కృషి చెప్పడం రావట్లేదు మాటలు. కానీ నాకు మా బెంచ్లో కూర్చొని మాట్లాడినట్టుంది మా ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు. మేమేదో 20 years తర్వాత కలిసాము, 20 years తర్వాత వాళ్ళతో మాట్లాడుతున్నాను అన్న ఫీలింగ్ నాకు లేదు. మేము 10th క్లాస్లో ఎలా అయితే పక్క పక్కన కూర్చొని మాట్లాడుకున్నామో అలాగే అనిపించింది మా ఫ్రెండ్స్ వాళ్ళు. దానికి మా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ వాళ్ళకి కృతజ్ఞతలు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. బట్ ఇక్కడికి అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేలా చేసినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాను. చేస్తారు మాకు ఒక పాప, మా పాప పేరు, నేను బెంగళూరులో ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.